హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు కింగ్ న్యూస్ అప్డేట్స్ ఛానల్. మన తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా కొత్త రేషన్ కార్డుల పంపిణీకి ఆమోదం అయితే తెలిపింది తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం. మరి మన పౌర సరఫరాల శాఖ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు మాట్లాడుతూ కొత్త రేషన్ కార్డులను రేపటి నుంచే పంపిణీ చేయనున్నట్లు మనకు ఆయన ఆదేశాలు అయితే అందించారు. మరి దాదాపు 20 లక్షల పైచులకు రేషన్ కార్డులను అయితే పంపిణీ చేస్తారు. ఇక 1 కోటి రేషన్ కార్డులు ఇవ్వాలని చెప్పి తెలంగాణ ప్రభుత్వం లక్ష్యంగా పెట్టుకుంది. మరి మన తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా అర్హత ఉన్నటువంటి ప్రతి ఒక్కరికి కూడా ఈ రేషన్ కార్డుల ప్రక్రియను పంపిణీ చేస్తామంటే రేషన్ కార్డుల ప్రక్రియను కొనసాగిస్తాం. అలాగే రేషన్ కార్డులకు దరఖాస్తు కూడా నిరంతరంగా ఉంటుంది. మీరు దరఖాస్తుల ప్రక్రియ ఆగిపోతుందని మీరు అనుకోవాల్సిన పని లేదు. నిరంతరం కూడా ఈ రేషన్ కార్డుల ప్రక్రియ అనేది ఉంటుందని కూడా చెప్పడం జరిగింది. అలాగే మనం ఆన్లైన్ స్టేటస్ కూడా చెక్ చేసుకోవచ్చు. అంటే రేషన్ కార్డు అప్రూవ్ అయిందా లేదా, మరి మనకు రేషన్ కార్డు ఇస్తారా ఇయ్యరా అని చెప్పి చెక్ చేసుకోవచ్చు. అలాగే మొదటగా మనకు తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం నిర్దేశించినట్లు నీలిరంగు రేషన్ కార్డులు అయితే ఇవ్వబోతూ ఉన్నారు. మరి ఆ నీలిరంగు రేషన్ కార్డులు ఏ విధంగా ఉంటాయి, మరి అందులో ఒక క్యూఆర్ కోడ్తో కూడినటువంటి స్పెషల్ కార్డులను కూడా డిజిటల్ కార్డ్స్ని ఇస్తున్నట్లు కూడా ఇక్కడ తెలంగాణ ప్రభుత్వం ప్రకటించింది. మరి రేషన్ కార్డులను ఏ విధంగా ఏ ప్రాతిపదికన పంపిణీ చేస్తారో, అంటే ఏ జిల్లాల నుంచి కూడా రేషన్ కార్డుల ప్రక్రియ అనేది ఉంటుంది. అలాగే మనకు రేషన్ కార్డులో మార్పులు చేర్పులు చేస్తున్నారా లేదా, కొంతమంది రేషన్ కార్డులు రిజెక్ట్ అయ్యాయి, మరి ఎవరి కార్డులు రిజెక్ట్ అయ్యాయి, ఏ కారణం చేత ఈ రేషన్ కార్డులను రిజెక్ట్ చేశారనే విషయాలన్నీ కూడా మనం మాట్లాడుకుందాం. ఈ రేషన్ కార్డులు అనేవి చాలా ఇంపార్టెంట్. మనకు ఎన్నో రోజుల నుంచి కూడా మనము గత 10 సంవత్సరాల నుంచి కూడా ఈ కొత్త రేషన్ కార్డుల కోసం మనం ఎదురు చూస్తాం. చాలా ఇంపార్టెంట్ వీడియో ఇది, ఎవరు కూడా స్కిప్ చేయొద్దు. మరి రేషన్ కార్డు ఉంటే అనేక ప్రయోజనాలు ఉన్నాయి. మరి ఈ రోజు నుంచి రేషన్ కార్డు ఉన్న వారికి సన్న బియ్యం కూడా పంపిణీ చేస్తున్నారు. మరి ఎన్ని ప్రభుత్వాలు మారినా కూడా ఈ యొక్క సన్న బియ్యం పథకం శాశ్వతంగా ఉంటుంది. ఆ విధంగా ఈ సన్న బియ్యం పథకాన్ని తీసుకొచ్చామని చెప్పి సీఎం రేవంత్ రెడ్డి గారు నిన్నటి రోజున మనకు ఈ సన్న బియ్యాన్ని పంపిణీ చేస్తూ కూడా ఆయన ఆదేశాలు అయితే ఇచ్చారు. మరి సన్న బియ్యం ఇస్తున్నారా లేదా, ఎవరికి ఇస్తారు ఎవరికి ఇవ్వరు, కొత్తగా రేషన్ కార్డుకు అప్లై చేసుకున్న వారు తీసుకోవచ్చా ఈ రేషన్ దుకాణానికి వెళ్ళనే విషయాలన్నీ కూడా కంప్లీట్ రేషన్ కార్డులకు సంబంధించి మనకు పూర్తి సమాచారాన్ని మనం వీడియోలకైతే వెళ్ళి తెలుసుకుందాం. దయచేసి వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరు కూడా ముందుగా వీడియోను లైక్ చేసేయండి. ఈ విధంగా ఉంటుంది, లైక్ గుర్తు ఎదురుగా కనిపిస్తూ ఉంటుంది వీడియో కింద, తప్పకుండా లైక్ చేసేయండి. అలాగే పక్కనే షేర్ బటన్ ఉంది, ఆ షేర్ బటన్ పైన నొక్కి మీ బంధువులకు స్నేహితులకు మీరు ఈ వీడియో లింక్ అనేది వాట్సాప్ ఫేస్బుక్ ద్వారా షేర్ చేసేస్తే వారు కూడా మీతో పాటు ఈ ఇన్ఫర్మేషన్ తెలుసుకోవడానికి అవకాశం ఉంటుంది. చాలామంది ఏంటంటే చూసి వెళ్ళిపోతున్నారు, కానీ వాళ్ళు ఎప్పుడు కూడా లైక్ చేయట్లేదు, అలాగే షేర్ కూడా చేయట్లేదు. దయచేసి మీతో పాటు మరొక 10 మందికి ఈ వీడియో ఉపయోగపడుతుంది అనుకుంటే ఇప్పుడే మీరు లైక్ చేసి షేర్ చేసేయండి. అంతేకాకుండా మనకు తెలంగాణ ప్రభుత్వం అందిస్తున్నటువంటి ప్రతి అప్డేట్ను కూడా, ప్రతి సమాచారాన్ని కూడా మీరు మిస్ అవ్వకుండా మీ ఫోన్ ద్వారా ఉచితంగా తెలుసుకోవాలి అనుకుంటే తప్పకుండా మీరు వీడియో కింద మనకు నల్ల కలర్లో సబ్స్క్రైబ్ అనే బటన్ ఉంది, తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. సబ్స్క్రైబ్ అయిన వెంటనే గంట వస్తుంది, గంట పైన నొక్కితే మళ్ళీ కింద ఆల్ అనే ఇంకో గంట వస్తుంది. ఆ గంట పైన కూడా నొక్కితేనే ప్రతి అప్డేట్ను కూడా మీరు మిస్ అవ్వకుండా మీ ఫోన్ ద్వారా ఉచితంగా అయితే తెలుసుకోవచ్చు. తప్పకుండా వీడియోను లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకుని మరింత సమాచారాన్ని మీ ఫోన్ ద్వారా మీరు తెలుసుకోండి. ఇక వివరాల్లోకి వెళ్తే, మన తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఎవరైతే మనకు రేషన్ కార్డుల కోసం ఎదురు చూస్తున్నారో వారందరికీ కూడా భారీ శుభవార్తనైతే తీసుకొచ్చింది. ఇక రేపటి నుంచే కొత్త రేషన్ కార్డులను పంపిణీ చేస్తున్నట్లు ఆదేశాలు అయితే అందాయన్నమాట. మరి పౌర సరఫరాల శాఖ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు మాట్లాడుతూ ఎన్నో రకాలుగా ఎంతో విధంగా కూడా మీకు రేషన్ కార్డులను పంపిణీ చేయడానికి ప్రభుత్వం సిద్ధమైపోయింది. ఈ రేషన్ కార్డుల దరఖాస్తు ప్రక్రియ కూడా నిరంతరం ఉంటుంది. మీరు ఎవరు కూడా ఇబ్బంది పడాల్సిన పని లేదు. మీరు ఎప్పుడైనా సరే రేషన్ కార్డుకు అప్లై చేసుకోవచ్చు. ఈ రేషన్ కార్డుల ప్రక్రియ నిరంతరంగా జరుగుతూ ఉంటుంది, మీకు ఎటువంటి ఇబ్బంది లేదు. మీరు ఎప్పుడైనా సరే రేషన్ కార్డుకు దరఖాస్తు చేసుకుంటే మీ అర్హతలను పరిశీలించి రేషన్ కార్డులు అయితే పంపిణీ చేస్తూ ఉంటాం. మరి 1 అంటే 1 కోటి రేషన్ కార్డులకు మనకు టెండర్లు పిలిచి రేషన్ కార్డుల ప్రింటింగ్ ప్రక్రియ అనేది కొనసాగుతుంది. మరి రేషన్ కార్డులు కూడా నీలి రంగు రేషన్ కార్డులను అయితే పంపిణీ చేస్తాం. ఇక్కడ రేషన్ కార్డుల్లో కూడా మనకు ఒక పక్క సీఎం రేవంత్ రెడ్డి గారి ఫోటో, మరోపక్క పౌర సరఫరాల శాఖ మంత్రి గారి ఉత్తమ్ కుమార్ రెడ్డి గారి ఫోటో, అలాగే ఇక్కడ ఎవరైతే రేషన్ కార్డుదారులు ఉంటారో మనకు మహిళ ఫోటోతో పాటు క్యూఆర్ కోడ్ ఉంటుంది. ఇవన్నీ కూడా డిజైన్ చేసి మనకు ఒక ఏటీఎం కార్డు మాదిరి రేషన్ కార్డుని అయితే పంపిణీ చేయబోతున్నారు. మరి రేషన్ కార్డులు ఎంత నీట్గా మనకు పంపిణీ చేయడానికి తెలంగాణ ప్రభుత్వం సిద్ధమైపోయింది. మరి దానికంటే ముందు నిన్నటి రోజున సీఎం రేవంత్ రెడ్డి గారు
ఈ సన్న బియ్యాన్ని అయితే పంపిణీ చేశారు రేషన్ దుకాణాల ద్వారా. మరి సన్న బియ్యంతో పాటు 2 రకాల సరుకులను కూడా ఇస్తామని చెప్పి ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు అయితే తెలియజేశారు. మరి ప్రస్తుతానికి ఈ సన్న బియ్యాన్ని అయితే ఈ రోజు నుంచి అధికారికంగా రేషన్ దుకాణాల వద్ద ఒక మనిషికి 6 కేజీల చొప్పున ఈ సన్న బియ్యాన్ని పంపిణీ చేస్తూ కూడా తెలంగాణ ప్రభుత్వం అయితే ఆదేశాలు అయితే జారీ చేసింది. మరి రేషన్ కార్డు కలిగి ఉన్నటువంటి ప్రతి ఒక్కరు కూడా రేషన్ దుకాణానికి వెళ్ళి ఈ సన్న బియ్యాన్ని అయితే మీరు తెచ్చుకోవచ్చు. అంతేకాకుండా ఇక్కడ రేషన్ కార్డుకి ఎవరైతే అప్లై చేసుకుని అప్రూవ్ అయిందో రేషన్ కార్డు, మరి అప్రూవ్ అయినటువంటి వారంతా కూడా మరి ఈ రేషన్ కార్డు లిస్టులో కనుక మీ పేరుంటే మీరు కూడా రేషన్ దుకాణానికి వెళ్తే మీకు సన్న బియ్యం పంపిణీ చేస్తామని చెప్పి తెలంగాణ ప్రభుత్వం చెప్పింది. సీఎం రేవంత్ రెడ్డి గారే స్వయంగా ఈ విషయాన్ని మనకు చెప్పడం జరిగింది. కాబట్టి ఎవరైతే మనకు రేషన్ కార్డు కొత్తగా అప్లై చేసుకుని అప్రూవల్ అయిందో మరి స్టేటస్ కూడా మనం ఏ విధంగా చూద్దాం అనేది కూడా నేను చూపిస్తాను. ఇక్కడ స్టేటస్ మీకు రేషన్ కార్డు అప్రూవ్ అయిందా లేదా, మరి రేషన్ కార్డు ఇస్తున్నారా లేదా అనే విషయాన్ని కూడా నేను ఇక్కడ మీకు తెలియజేస్తాను. చూడొచ్చు, మీరు వీడియో నీకు అటాచ్ చేస్తాను, మీరు చూడండి. ఆ విధంగా మీరు స్టేటస్ కూడా చెక్ చేసుకోవచ్చు మీ ఫోన్ ద్వారానే. మరి రేషన్ కార్డు ఉన్నవారందరికీ కూడా, అలాగే రేషన్ కార్డు అప్రూవల్ అయిన వారికి కూడా మనకు రేషన్ దుకాణాల ద్వారా సన్న బియ్యం పంపిణీ చేస్తున్నారు. మీరు కూడా రేషన్ దుకాణానికి వెళ్ళి ఒకసారి కనుక్కుని రేషన్ కార్డుకి అప్లై చేసుకున్నవారు ఒకసారి కనుక్కొని మీరు రేషన్ బియ్యం అయితే తెచ్చుకోండి. అలాగే 2 రకాల సరుకులు ఇస్తామని చెప్పారు. చక్కెర, కందిపప్పు, అలాగే చింతపండు ఇవి కూడా ఇస్తామంటున్నారు. మరి రాబోయే రోజుల్లో మరిన్ని సరుకులు ఇస్తామని కూడా పౌర సరఫరాల శాఖ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు అయితే ప్రకటించడం జరిగింది. మరి ఈ విధంగా మనకు రేషన్ కార్డులు ఉన్న వారికి అనేక ప్రయోజనాలు అయితే అందించాలని చెప్పి తెలంగాణ ప్రభుత్వం అయితే సిద్ధమైపోయింది. మరి రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి రేషన్ కార్డుదారులంతా కూడా ఈ విషయాలను దృష్టిలో పెట్టుకొని రేషన్ కార్డుకు అర్హత ఉంటే కనుక అప్లై చేసుకోవడం ఆపొద్దు, తప్పకుండా అప్లై చేసుకోండి. మీరు అప్లై చేసుకుంటేనే మీకు మరిన్ని పథకాల ద్వారా కూడా మేలు అయితే జరుగుతుందన్నమాట. రేషన్ కార్డుకు తప్పకుండా అప్లై చేసుకోండి, మరింత సమాచారాన్ని మీరు తెలుసుకోండి. అంతేకాకుండా మనకు రేషన్ కార్డుల ద్వారా ఎవరైతే మనకు కొత్తగా అప్లై చేసుకున్నారో వారి కొత్త జాబితా అనేది కూడా రాబోతుంది. దాని ప్రకారం ఇక్కడ జిల్లాల్లో రేషన్ కార్డుల పంపిణీ ఉంటుందని చెప్పి కూడా చెప్పడం అయితే జరిగింది. మరి కొత్త రేషన్ కార్డుల ప్రక్రియను ప్రారంభించడానికి కూడా తెలంగాణ ప్రభుత్వం సిద్ధంగా ఉంది. మరి రేషన్ కార్డులు అంటే చాలా ఇంపార్టెంట్. రేషన్ కార్డులు ఉంటే కనుక మన సీఎం రేవంత్ రెడ్డి గారు ప్రకటించినటువంటి మనకు మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం కానీ, 500 రూపాయల సిలిండర్ కానీ, 200 యూనిట్ల ఉచిత కరెంటు కానీ, అలాగే మనకు రైతు భరోసా కానీ ఇవన్నీ కూడా మీకు అందడం జరుగుతుందన్నమాట. కాబట్టి ఇప్పటికే రేషన్ కార్డులు లేక ఈ పథకాలకు చాలామంది మహిళలు అయితే దూరం అయ్యారనమాట. మరి మహిళలందరికీ కూడా మేలు జరిగే విధంగా, మహిళలందరికీ కూడా ఊరట కలిగించే విధంగా కూడా ఇక్కడ తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఈ రేషన్ కార్డుల పంపిణీని అయితే చేపట్టబోతోంది. ఇక గత 2 సార్లు అయితే వాయిదా వేశారు. ఇక ఎటువంటి వాయిదా లేకుండా తప్పకుండా ఈ రేషన్ కార్డుల ప్రక్రియను చేపడుతున్నట్లు రాష్ట్ర ప్రభుత్వం అయితే ప్రకటించిందనమాట. మరి రేషన్ కార్డుల స్టేటస్ కూడా మనకు చెక్ చేసుకోవడానికి అవకాశం కల్పించింది. కాబట్టి మనం ఏ విధంగా ఈ రేషన్ కార్డుల స్టేటస్ని చెక్ చేసుకోవాలి అనే విషయాలను కూడా మనం చూద్దాం. మరి రాష్ట్ర వ్యాప్తంగా ఈ రేషన్ కార్డుల ప్రక్రియ ఎంత విలువైందో మీరు చూసుకోండి. గత 10 సంవత్సరాల నుంచి కూడా మీరు రేషన్ కార్డు లేక ఎన్నో ఇబ్బందులు పడ్డారు. ప్రభుత్వం నుంచి వచ్చే ఎన్నో పథకాలను మీరు పోగొట్టుకోవడం జరిగింది, కోల్పోవడం జరిగింది. మరి ఇప్పుడు ఎటువంటి ఇబ్బంది లేదు, తప్పకుండా మీకు రేషన్ కార్డులు అయితే పంపిణీ చేస్తున్నారు. కొత్తగా ఎవరైతే ఈ రేషన్ కార్డుల ప్రక్రియకి సంబంధించినటువంటి అర్హుల లిస్టులో ఉన్నారో వారంతా కూడా ఈ రేషన్ కార్డులను అయితే తీసుకోండి, పంపిణీ అయితే చేస్తుందన్నమాట తెలంగాణ ప్రభుత్వం. అలాగే ఇంకెవరైనా మీ బంధువులు కానీ, స్నేహితులు కానీ రేషన్ కార్డు కనుక అప్లై చేసుకోకుండా ఉంటే తప్పకుండా మీరు అప్లై చేసుకోండి. అప్లై చేసుకుని ఈ కొత్త రేషన్ కార్డులను అయితే మీరు తీసుకోవాలని చెప్పి కూడా ఇక్కడ ప్రభుత్వం అయితే ఆదేశాలు జారీ చేసింది. రేషన్ కార్డుల దరఖాస్తు ప్రక్రియను కూడా నిరంతరం కొనసాగిస్తామని కూడా మరొకసారి ఇక్కడ స్పష్టం చేయడం జరిగిందనమాట. కాబట్టి రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి రైతులంతా కూడా ఈ విషయాన్ని గుర్తుపెట్టుకోండి. ఇక మనం రేషన్ కార్డుల స్టేటస్ ఎలా చెక్ చేసుకోవాలనేది కూడా చూపిస్తాను. మీరు ఆ వీడియో చూసే ముందు వీడియోను లైక్ చేసేయండి, షేర్ చేయండి, మన ఛానల్ను సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి. డిస్క్రిప్షన్లో లింక్ అయితే ఉంది. ఈ లింక్ కనుక మీరు ఓపెన్ చేస్తే మీకు సైట్ అనేది ఈ విధంగా ఓపెన్ అవుతుందన్నమాట. మరి సైటు డిస్క్రిప్షన్లో లింక్ పైన క్లిక్ చేస్తే మీకు ఈ విధంగా వస్తుంది. ఇక్కడ మీరు చూసుకుంటే ఆహార భద్రతా కార్డు తెలంగాణ ప్రభుత్వం అని ఉంటుంది, మీరు అక్కడ గమనించవచ్చు. మరి కిందకు వస్తే ఇక్కడ ఎఫ్ఎస్సి రేషన్ కార్డు సెర్చ్, మీకోసం కొంచెం జూమ్ చేశాను చూడండి. ఎఫ్ఎస్సి రేషన్ కార్డు సెర్చ్, ఫుడ్ సెక్యూరిటీ కార్డు అనమాట. మరి దానిపైన క్లిక్ చేస్తే ఇక్కడ మీకు 3 రకాల ఆప్షన్స్ అయితే ఉన్నాయి, మీరు గమనించవచ్చు. ఫస్ట్లోనే చూసుకుంటే ఎఫ్ఎస్సి రెఫరెన్స్ నెంబర్ ఉంది, ఇక్కడ రెండో చూసుకుంటే రేషన్ కార్డు నెంబర్ ఉంది, మూడో చూసుకుంటే ఓల్డ్ రేషన్ కార్డు నెంబర్ ఉంది. మీరు ముందుగా మనము కొత్త రేషన్ కార్డుకి అప్లై చేసుకున్నాం కాబట్టి ఇక్కడ మనకు రెఫరెన్స్ నెంబర్ అయితే ఒకటి ఇచ్చింటారు. మరి ఆ రెఫరెన్స్ నెంబర్ అనేది మనం ఇక్కడ ఈ కాలంలో మీకు ఇక్కడ పైన కనిపిస్తుంది కదా, ఆ కాలంలో మీరు ఎంటర్ చేయాలి. ఎంటర్ చేసిన తర్వాత ఇక్కడ ఈ విధంగా ఉంటుందన్నమాట. మరి ఆ విధంగా మనం ఆప్షన్ సెలెక్ట్ చేసుకొని మనం కనుక ఈ రెఫరెన్స్ నెంబర్ కనుక ఎంటర్ చేసినట్లయితే ఇక్కడ మీకు చివరిలో మళ్ళీ మన తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఇట్లా ఓపెన్ అవుతుంది. మీరు నెంబర్ ఎంటర్ చేయాలి. మరి ఇక్కడ చివరిలో మనకు
తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి 33 జిల్లాలు కూడా మనకి ఇక్కడ కనిపిస్తాయి అన్నమాట. మరి 33 జిల్లాల్లో మనము ఏదో ఒక జిల్లా అనేది మీది ఏ జిల్లా అయితే ఆ జిల్లా మీరు సెలెక్ట్ చేసుకోవాలి. ఇక్కడ ఏదో ఒక జిల్లాను మీరు సెలెక్ట్ చేసుకుని ఇక్కడ ఓపెన్ అవుతాయి చూడండి, అన్ని జిల్లాలు ఉంటాయి. ఇక్కడ మీది ఏ జిల్లా అయితే ఆ జిల్లా మీరు ఆదిలాబాద్ నుంచి మొదలు పెడితే అన్ని జిల్లాలు ఉంటాయి. మరి మీది ఏ జిల్లా అయితే ఆ జిల్లా మీరు సెలెక్ట్ చేసుకోండి. సెలెక్ట్ చేసుకున్న తర్వాత ఇక్కడ చివరిలో సెర్చ్ ఆప్షన్ ఉంది. మరి సెర్చ్ ఆప్షన్ పైన నొక్కితే మీకు కింద ఇక్కడ డీటెయిల్స్ వస్తాయి, రేషన్ కార్డ్ డీటెయిల్స్. ఇక్కడ చూస్తే మనకు రేషన్ కార్డ్ నెంబర్ అని, ఎఫ్ఎస్సి రెఫరెన్స్ నెంబర్ అని, హెడ్ ఆఫ్ ది ఫ్యామిలీ పేరు అనే వివరాలన్నీ కూడా వస్తాయన్నమాట. మనకి ఇక్కడ మీరు ఒకటి గమనించవచ్చు, కార్డు టైప్ అని. మన తెలంగాణలో ప్రస్తుతానికి 2 కార్డులు ఉన్నాయి, 2 రకాల కార్డులు, ఏపీఎల్, బీపీఎల్. మరి 2 కార్డుల్లో మీకు ఏ కార్డు వచ్చిందనేది కూడా మీకు ఇక్కడ చూపించడం జరుగుతుందన్నమాట. ఏపీఎల్ కార్డు అంటే ముందుగా బీపీఎల్ కార్డు ఇస్తారు. మనకు అందరికీ కూడా ఇప్పుడు ఉన్నటువంటి బీపీఎల్ కార్డులే. బిలో పావర్టీ లైన్ అంటే దారిద్ర్య రేఖకు దిగువ ఉన్నటువంటి వారిని బీపీఎల్ కార్డు, తెల్ల రేషన్ కార్డు అయితే ఇస్తారు. మరి ఏపీఎల్ కార్డు అబోవ్ పావర్టీ లైన్ అంటే మనకు దారిద్ర్య రేఖకు ఎగువ ఉన్న వారికి ఏపీఎల్ కార్డులు అయితే ఇస్తారు. మరి ఈ బీపీఎల్ మరియు ఏపీఎల్ కార్డులను అయితే మీరు తెలుసుకోవాల్సి ఉంటుందన్నమాట. ఆ విధంగా మీరు చేసుకున్నట్లయితే ఇక్కడ చెక్ చేసుకోవచ్చు, మీకు ఇక్కడే తెలిసిపోతుంది ఏ కార్డు ఇచ్చారు మనకు అనేది. కార్డు టైప్ దగ్గర ఇలా డీటెయిల్స్ అన్నీ ఉంటాయన్నమాట. మీరు ఆ విధంగా చెక్ చేసుకోవచ్చు. మరి చెక్ చేసుకున్న తర్వాత మీకు కార్డు ఓకే అయిందా లేదా, అప్రూవల్ అయిందా లేదా అని చెప్పేసి మీరు తెలుసుకోవచ్చు. కాబట్టి మీరు సిద్ధంగా ఉండండి. ఈ లింక్ నేను డిస్క్రిప్షన్లో ఇచ్చాను, లింక్ పైన క్లిక్ చేస్తే మీరు ఈ విధంగా చెక్ చేసుకోవచ్చు. కాబట్టి ప్రతి ఒక్కరు కూడా మీరు ఈ విధంగా చెక్ చేసుకుని మీకు రేషన్ కార్డు అప్రూవల్ అయిందా లేదా, ప్రభుత్వం నుంచి వచ్చే పథకాలు వస్తాయా రావా అని తెలుసుకోవచ్చు. లైక్ చేయండి, షేర్ చేయండి.